నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. విజయవాడ వేదికగా ఒక సభను ఏర్పాటు చేయబోతున్నానని, కాపులందరూ రాష్ట్రంలో ఏకతాటి మీదకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని, ముద్రగడ పద్మనాభం గారి ఆశయ సాధన దిశగా ముందుకు వెళ్ళాలని, కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రెండవసారి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి 3 సార్లు పోటీ చేశారు. టీడీపీ నుంచి 2019లో ఓడిపోయారు, 2014 గెలిచారు, 24 గెలిచారు. అయితే ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు బోండా ఉమా గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మద్దతు తెలిపారు. బోండా ఉమా వ్యాఖ్యలకి నేను మద్దతు తెలుపుతున్నాను, ఆయనకి నా మద్దతు ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అందరు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కుల సంఘాల నాయకులు అందరం కలిసి విజయవాడ వేదికగా కూర్చొని మాట్లాడుకుంటాం. భవిష్యత్తులో కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తోట త్రిమూర్తులు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ. అయితే ఇక్కడ తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, బోండా ఉమామేశ్వర గారు టీడీపీ ఎమ్మెల్యే. ఏం జరుగుతుంది? ఒక టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ, ఆయనకు మద్దతు ఇస్తూ, ఖచ్చితంగా వారి ఆహ్వానాన్ని మేము మన్నించి వారు పిలిస్తే మేము వెళ్తాం, అన్ని పార్టీలకు అతీతంగా మేము వెళ్తాం, మళ్ళీ మా హక్కులు మేము సాధించుకుంటాం, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తోట త్రిమూర్తులు గారు వైసీపీ ఎమ్మెల్సీ మాట్లాడటం, ఇది ప్రభుత్వానికి ఏ విధంగా మైనస్గా మారనుంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా చాపకంది నీరులా సాగుతుందా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున ప్రయారిటీ పెరగటం, ఆయన డిప్యూటీ సీఎంగా ఉండటం, చంద్రబాబు గారితో సమానంగా పవన్ కళ్యాణ్ గారు నడవటం, సో మిగతా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల యొక్క ప్రయారిటీ తగ్గటం, కాపు సామాజిక వర్గానికి చెందినవారు ప్రత్యేకించి, ఇవన్నీ కలగలిసి వారేమన్నా ఒక వ్యూహాన్ని పన్నుతున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైంది. మళ్ళీ తెర మీదకు కాపు రిజర్వేషన్ అంశం రానుందా? వస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు జరగబోతున్నాయి? ఒకప్పుడు ముద్రగడ నాయకత్వంలో తుని వేదికగా 15 లక్షల మందితో జరిగినటువంటి ఆ సభ ఆనాడు ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టింది. ఇప్పుడు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ, మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఇద్దరి నాయకుల ప్రకటన దేనికి సంకేతం? వారిలాగానే మరికొందరు కూడా ఇదే బాట నడవడానికి సిద్ధమయ్యారా? వీరు వెనకుండి నడిపిస్తుంది ఎవరు? వీరు ఎందుకు నడవాలనుకుంటున్నారు? వీరికైనా ప్రాధాన్యత దక్కటం లేదనా? ప్రాముఖ్యత దక్కటం లేదనా? మొత్తానికి ఏం జరగబోతుంది? ఇదొక అంశం అయితే, మరొక అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి షాడోల